నమస్కారం బ్రహ్మనాయుడు గారు. అయిపోయిందా సార్? రివ్యూలు ఇచ్చారా? అయిపోయింది సార్. ఓకే. సినిమాలు చూడకుండా రివ్యూలు ఇస్తున్నారంటగా అనలిస్టులు కూడా ఈ మధ్య. అబ్బే, సినిమాల మీద రివ్యూలు ఇవ్వటం మన పని కాదు కదా సార్. ఉన్న ఓకే. పరిస్థితి ఏంటనేది సమాజానికి చూపించడం మాత్రమే మన పని. మ్మ్. అంతవరకే తప్ప సినిమాల మీద రివ్యూలు ఇచ్చే స్టేజ్, ఆ ఏజ్, ఆ ఫ్యాక్టర్స్ అన్ని దాటిపోయి కూర్చోం. ఓకే, రైట్. ఇకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటనని ఏ విధంగా చూస్తారు మీరు, వెంకటేష్ గారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి, అలాగే 99 ప్రేక్షకులకి, మీకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గారు కిరణ్ గారు చెప్పినట్లు అమరావతి పర్యటన ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పినట్లయితే ఖచ్చితంగా దీన్ని ఆంధ్రప్రదేశ్ పౌరులుగా అందరూ కూడా ఆహ్వానిస్తాం. అయితే ఈ పర్యటన యొక్క మూలాలు, లేకపోతే ఈ పర్యటన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటనేది ఇప్పటి వరకు కూడా తేటతెల్లం కానిటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే గతంలో అమరావతి నిర్మాణం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని మనం తీసుకున్నప్పుడు ఆ రోజు మంత్రులుగా ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత అదే దేశాల్లో నిందితులుగా, ముద్దాయిలుగా శిక్షలు పడినటువంటి వ్యక్తులు, మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వారు. అమరావతి గ్రాండ్ ఓపెనింగ్కి వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మినిస్టర్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి అనుంగు మిత్రులు అని చెప్పేసి అని అప్పుడు ప్రచారం జరిగింది. ఇప్పటికి కూడా గూగుల్లో కొడితే చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్ అనే వస్తుంది. అవునా? ఖచ్చితంగా మీరు చేసి చూడండి. నేను కూడా ఇప్పుడే అదే అదే డేటా తీస్తున్నాను సార్. అదే డేటా చూడండి. ఎందుకంటే అమరావతి అనేది వైఎస్ఆర్సిపి 2019లో అనేక ఆరోపణలు చేసింది కాబట్టి, ఆ 19 ముందు ఆరోపణలు చేసింది, ఆ తర్వాత అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు అంటారు. 2024 అక్టోబర్ సింగపూర్ మినిస్ట్రీకి సంబంధించిన, ఆ దేశానికి సంబంధించినటువంటి కోర్టులు $3 లక్షల గిఫ్ట్లు పొందాడు ఈ సోకాల్డ్ ఈశ్వరన్ గారు అని చెప్పేసి అతన్ని సంవత్సరం కారాగారంలో పెట్టినటువంటి పరిస్థితి. రేపు అక్టోబర్కి బయటకు వచ్చేస్తారు, బాధపడకండి. బాధపడుతున్నారు మన జనసేన పార్టీకి సంబంధించిన ఆయన అన్నారు కదా, ఆయన అనవసరంగా ఏదో బ్లేమ్ చేశారు, అక్కడ ఏమీ లేదు అంటే భారతదేశంలో చట్టాలు, కోర్టులు ఉన్నట్లు లేదు. కొంచెం కఠినంగా ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాదు వెంకటేష్ గారు, వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్ దయచేసి. వెంకటేష్ గారు, అంటే అక్కడ చట్టాలు నిజంగా మీరు చెప్పినట్టు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ లాగా లిక్కర్ లో, మరి మద్యంలో, ఇసుకలో వేల కోట్లు దోచేస్తే ఈజీగా బెయిల్ మీద బయటకు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ మీద ఉన్న వాళ్ళు వచ్చి మళ్ళీ కొత్త ప్రభుత్వం మీద లిక్కర్ స్కామ్ కాబట్టి ఆ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడుకుందాం. ముందు సింగపూర్ గురించి మాట్లాడు. ఈ సింగపూర్ కన్సార్షియం సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించిందిగా. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సింగపూర్ కన్సార్షియం సింగపూర్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అక్కడ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఎంటిటీ. కాకపోతే భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలు వేరే దేశానికి వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం కాస్త గ్యారంటీ ఇస్తుంది, భారత ప్రభుత్వం కూడా. అలాగే సింగపూర్ ప్రభుత్వం నుంచి ఆ రోజు మారన్ గారు వచ్చి ఆ సింగపూర్ కన్సార్షియం అమరావతికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ మీద ఆయన కూడా సంతకం చేసినటువంటి ఒక పరిస్థితి, ఆ తర్వాత జైలుకు పోయినటువంటి పరిస్థితి. అయితే ఈ అమరావతికి సింగపూర్కి అవినాభావ సంబంధం ఏంటంటే 1690 ఎకరాలు. బ్రహ్మనాయుడు గారు వినాలి మీరు, 1690 ఎకరాలు అమరావతి కోర్ క్యాపిటల్లో సుమారుగా 6.84 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని సింగపూర్ కన్సార్షియం కి ఈ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి ఉచితంగా? ఎందుకనంటే మనకి ప్లాన్ వేసుకోవడం రాదు. ఎప్పుడో మనం అనుకుంటా ఉంటాం, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పలానా డ్యాము కట్టారు, లేదా పలానా వంతిని కట్టారు అని. అప్పుడున్న ఇంజనీరింగ్ కెపాసిటీ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ కానివ్వండి, ఆర్కిటెక్చర్ కెపాసిటీ కానీ ఈరోజు మన భారతదేశంలో నైపుణ్యానికి చాలా కొదవ ఉంది. కాబట్టి సింగపూర్ నుంచి మనం వాళ్ళని తెచ్చుకుని జనాలందరి దగ్గర నుంచి మనం ఈ P4 పద్ధతిలోనో లేకపోతే PPP పద్ధతిలోనో తీసుకున్నటువంటి పొలాన్నంతా కూడా వాళ్ళకి సుమారుగా 1680 ఎకరాలు నది ఒడ్డున 40 స్క్వేర్ మీటర్స్ హైట్ లో సముద్ర మట్టానికి పెంచి ఇవ్వడం అనే కాన్సెప్ట్ ని మనం ఒప్పుకున్నాం.
తర్వాత ఈ యొక్క లావాదేవీలకు సంబంధించి దీనిలో అనేక అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి అని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దీని వైపు వెనక్కి అడుగు వేసినటువంటి ఒక పరిస్థితి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ అందరికీ చెప్పేది లేదా మా అందరికీ చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మీ తలరాతలు మారిపోతాయి సింగపూర్ కన్సార్షియం ఇక్కడికి వస్తే. చూసారా పచ్చటి ఆ వాతావరణం, ఆ బిల్డింగులు చూసారా వెంకటేష్ గారు? మీరు కూడా రాజధాని ప్రాంతమే కదా, చూడండి ఆ రోడ్లు, ఆ కన్స్ట్రక్షన్స్, ఆ బిల్డింగ్స్. మేము కూడా చెప్పేది ఏంటంటే బుద్ధున్నవాడెవడో 3 పంటలు పండే భూమిని కాంక్రీట్ జంగిల్ చేయరు అని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి చెబుతున్నాం. ఎవరికి చెవులు పట్టదు. రెండోది ఒక్క నిమిషం అండి. రెండోది ఈ భారతదేశంలో మాట్లాడేటప్పుడు మేము గట్టుకు తెచ్చారనుకోండి, అక్కడ వాటర్ లేవు, ఆగండి వేణుగోపాల్ గారు, వాళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు మీ ఇద్దరు సైలెంట్ గా ఉండండి దయచేసి ఆగండి. మాట్లాడే చెత్త మేము విన్నాం కదా, ఆగండి సార్. మేము మాట్లాడే మా గోడు కూడా ఏనండి. 3 పంటలు పండుతుంది స్వామి, నీకు అర్థం కావట్లేదు. నీకులాగా నీళ్లు కావాలంటే ఆకాశం వైపు చూసేటువంటి పరిస్థితి కాదు. పక్కనే పులిచింతల డ్యాము, దానిపైన నాగార్జున సాగర్ డ్యాము, నిత్యం 3 పంటలతో కలకలలాడేటువంటి భూమి 1,00,000 ఎకరాలు ఎవడ తిన్నట్టు. మళ్ళీ ఇది మీరు తినటమే కాకుండా పక్క దేశాన్ని వాడు కూడా పంచి పెడతాను అంటే దీన్ని తప్పు అంటున్నారు. ఈ రోజు 40,000 ఎకరాలు మళ్ళీ కావాలంట. ఈ 40తో ఆగుతావా? పోనీ ఇంకొక 140 కావాలంటావా? అన్నా అంటావు, ఎందుకంటే నీది కాదు కదా సొమ్ము. దీనికి ఒక ఒక పరిధంటూ లేదు బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలంటే 1 సెంట్లోనో 10 సెంట్లోనో కట్టుకుంటారు. ఒక ప్రపంచ స్థాయి రాజధాని కట్టేటప్పుడు మనం చాలా వైబ్రెంట్ గా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. వీనన్నిటిని దృష్టిలో పెట్టుకుని పంటలు పండే భూమి కాదు, కృష్ణానది ఎగువన పంటలు పండే భూమి, దిగువన నూజివీడులో కనీసం నీళ్లు బోరేస్తే 200-300 లోపలికి వెళ్ళినా కానీ నీళ్లు పడినటువంటి భూమి, నిరుపయోగంగా 1000 ఎకరాల ప్రభుత్వ భూమి, ఫారెస్ట్ భూమి ఉంది. అక్కడ కట్టండి మహాప్రభు అంటున్నాం. రాజధాని అందరికీ కావాలి, మీకు కావాలి, నాకు కావాలి, పక్కన హైదరాబాద్ లో ఉన్నవాడు కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజధాని కావాలి. కానీ ఇక్కడ ఏ కోర్ క్యాపిటల్ కోసం మనం అయితే భూమి అయితే తీసుకుంటున్నామో, ఇక్కడ నిత్యం 3 పంటలు పండే భూమి ఇది తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నాం. సరే తీసుకున్నారు, తీసుకున్న తర్వాత 10 సంవత్సరాల్లో ఈరోజు జరిగేటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న నారాయణ గారు గెట్ అవుట్ ఈడియట్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ని మాట్లాడినటువంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటిది మనం అందరం వీడియో చూసినటువంటి పరిస్థితి. ఏంది ఆ ఇంజనీర్ చేసిన తప్పు? సార్ ఇక్కడ వర్షం పడితే మునిగిపోతుంది, వచ్చే ఫస్ట్ ఫ్లోర్ వేయడానికి ఇంకా మనకి 40 రోజులు టైం పడుతుంది, అంటే 45 రోజులు టైం పడుతుంది అని అంటే 21 రోజుల్లో నువ్వు ఫ్లోర్ వేసుకోకపోతే గెట్ అవుట్ అని అంటున్నారు ఆయన. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, మళ్ళీ రేపొద్దున ఈ బిల్డింగ్ పడిపోయింది అనుకోండి, మన దగ్గర నైపుణ్యం లేదు కాబట్టి సింగపూర్ రోడ్ రావాలి. కాబట్టి కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సింగపూర్ పర్యటనని మీరు స్వాగతించరా? ఎందుకంటే ఇప్పుడు ఆయన పెట్టుబడులు తెస్తే నమ్మకం లేదా మీకు? ఆయన 40 years ఇండస్ట్రీ, 4సారి ముఖ్యమంత్రి ఆయన. 2014 నుంచి 2015 వరకు సింగపూర్ వెళ్ళినా చప్పట్లు కొట్టాం, ఇస్తాన్బుల్ వెళ్ళినా చప్పట్లు కొట్టాం, ఇజ్రాయెల్ వెళ్ళినా చప్పట్లు కొట్టాం. ఆయన ఏ దేశం వెళ్తే ఆ దేశంలో ఉన్న బిల్డింగ్ తీసుకొచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి, మీకు కొంచెం టైం నెక్స్ట్ వచ్చేటప్పుడు ఆయన తీసిన ఫొటోస్, అక్కడికి వెళ్ళి ఆ దేశంలో తీసిన ఫొటోస్ కూడా నేను చూపించగలుగుతాను. ఓకే. కాకపోతే ఇవన్నీ కూడా వచ్చేటప్పటికి మేము ఉంటామా అనేది ఇక్కడ ప్రశ్నార్థకమైపోయింది. ఈ రోజు వరకు నేరుగా అమరావతికి హైకోర్టుకి దారేసుకోలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంది. ఇంకా కొంతమంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ముఖ్యంగా ఉండవల్లి పరిసర ప్రాంతాల్లో ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో రైతులు మేము రాజధానికి భూములు ఇస్తామనే లీగల్ క్లియరెన్స్ లేదండి. ఇలాంటి పరిస్థితుల్లో నిన్నగాక మొన్న మళ్ళీ 40,000 ఎకరాలు అని చెప్పేసి అక్కడ ఉన్న రాజధాని రైతులందరూ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ముందు ఈ 55,000 ఎకరాలని పూర్తిగా డెవలప్ చేయండి, ఆ తర్వాత 40,000 ఎకరాల సంగతి చూద్దామని అంటే దానికి స్పందించకుండా మళ్ళీ నేను సింగపూర్ వెళ్తాను, ఇదిగో మళ్ళీ సింగపూర్ వెళ్తే మళ్ళీ ఆయన జైల్లోకి వెళ్తాడు అనేటువంటి ఒక పరిస్థితి క్రియేట్ అయినటువంటి వాటి వాస్తవం. కాదు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారా? చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళి ఈ 5-6 రోజులు వచ్చేలోపు ఈయన సింగపూర్ వెళ్తే మళ్ళీ ఈశ్వరన్ గారు రేపు అక్టోబర్ బయటకు వస్తారు. ఈశ్వరన్ గారు కాదు, గతంలో జగన్ గారు లండన్ వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు జైలుకి వెళ్ళారు చూడండి. ఆ తరహా ఏమన్నా ఇప్పుడు చంద్రబాబు గారు సింగపూర్ వెళ్తే 5 రోజులు లెక్కర్ కేసు దానికి కరెక్ట్ గా అడ్రస్ చేస్తారు సార్.
ఏమండి దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకండి దాంట్లో. వైఎస్ఆర్సీపీ అంటే పార్టీ మీరు వాళ్ళు అడ్వకేట్ కదా, మీకు అసలు మంచి బ్రహ్మనాయుడు గారు, ఆ, బ్రహ్మనాయుడు గారు చెప్పండి సార్. అటువంటి స్కెచ్ ఏమన్నా మీరు చంద్రబాబు నాయుడు గారితో చెప్పి పురమాయించి ఉంచారా ఏంటి అనేది మీరు చెప్పాలి. కాదు కాదు, అంటే అడ్వకేట్ గారు అడుగుతున్నారు కదా, అడ్వకేట్ గారు మాట్లాడింది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి దానికే ఉంది. మీరు పురమాయించి ఉంచారా అనేది మీరు చెప్పాలి. కాదండి